మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కొండాపురం పంచాయతీ కంగారెడ్డిపల్లి గ్రామస్తులు రంగారెడ్డి, ఇతని తమ్ముడు అశ్వర్త రెడ్డి వీళ్లతో పాటు 15 కుటుంబాలు పెనుగొండ నియోజకవర్గ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత ఆధ్వర్యం శనివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆదివారం రాత్రి గోరంట్ల వద్ద ఉన్న అన్నదమ్ములు 1 ఎకరా 20 సెంట్లు భూమి చుట్టూ ఫినిషింగ్ స్తంభాలు కూల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు అంటూ మీడియాతో వాపోయిన అశ్వర్త రెడ్డి, మీరు ఎన్ని కుట్రలు పన్నినా భయపడేవారు ఎవరూ లేరు. మాకు ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించలేదు. అందుకే చంద్రబాబు నాయుడు ముందు చూపు కలవాడు. అందుకే ఆయన పరిపాలన చూసి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో శనివారం టీడీపీలో చేరామంటూ వారన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశ్వర్ధారెడ్డికి ధైర్యం చెప్పు, మీకు తెలుగుదేశం పార్టీ మేమంతా అండగా ఉంటామంటూ వారికి ధైర్యం చెప్పిన మండల నాయకులు. ఈ కార్యక్రమంలో కొండాపురం పంచాయతీ నాయకులు, మలసముద్రం పంచాయతీ నాయకులు, గోరెంట్ల మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళ్ళ పాఠశాలైతేనేమి, సవితమ్మకైతేమి, పార్టీ కార్యకర్తలైతేనేమి, మండలంలో ఎక్కడ జరిగినా వాళ్ళకి ఎటువంటి అరాచకాలు జరిగినా తోడుగా ఉండి వాళ్ళకి శ్రమ కష్టపడి వాళ్ళకి తోడుగా ఉంటామని చెప్పి మనం బ్రదర్, ఇది జరగడం చాలా బాధాకరం. మనకు వైఎస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేదానికి రాటే అరాచకాలు జరిగినాయి. మేము ఏమిటికైనా అండదండగా ఉంటామని, పార్టీలో కలుపుకొని మనం అందరూ కలిసిమెలిసిగా ఉంటామని, ఇలాంటివి జరిగినా అందరికీ తోడ్పాటుగా ఉంటామని మనస్ఫూర్తిగా నిర్మించుకుంటాను. ఈరోజు జరిగిన సంఘటన చేతగాని పిరికి సన్నాసులు చేసే చర్య తప్ప ఇది మనుషులు చేసే చర్య కాదు. వీళ్ళు ఇట్లాంటివి తప్ప వాళ్ళు ఓటమిని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే. వాళ్ళు భయపడే ఓడిపోతే ఎలాగో ఓడిపోతున్నామని భయపడే ఆ కొండాపురం పంచాయతీలో వీళ్ళు చేరికతో 500 మెజారిటీ వస్తుందనే వాళ్ళు భయపడే ఈ చిల్లర పనులు చేసిన తప్ప, ఈ చిల్లర పనులు చేసిన రాళ్ళు పగలగొట్టిన రాళ్ళు ఈ రాళ్ళు పగలగొట్టినది వాళ్ళు ఎలక్షన్ అయిపోతానట్లే ఇదే రాళ్ళే వాళ్ళ సమాధులకు కూడా పంపిస్తాం. ఇదే రాళ్ళే వాళ్ళు సావడం ఖాయం. గోరంట్ల మండలం కొండాపురం పంచాయతీ కాంగారెడ్డిపల్లి వాసులు మన వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరడం సౌతమ్మక్క ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వాళ్ళు పార్టీలో చేరిన తక్షణమే పార్టీలో చేరిన ముందు రోజులే ఫినిషింగ్ చేసినారు. అంతకుముందు ఇలా అరాచకాలు జరగలేదు కాబట్టి మాకు వైఎస్ఆర్ పార్టీ మీద అనుమానం ఉంది. ఆ రోజు చేరిన వెంటనే నైటే స్తంభాలు పగలగొట్టడం జరిగింది. ఇలాంటి అరాచకాలు మన పార్టీలో కానీ ఎప్పుడూ మనం అందరూ కలుపుకొని మనస్తత్వం ఉండే తెలుగుదేశం పార్టీలో ఇలాంటి విభేదాలు కానీ కక్షలు కానీ లేని పార్టీని వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలు ఓర్చలాక ఇలాంటి అరాచకాలు చేసి దౌర్జన్యాల్లో రెచ్చగొట్టేట్టు చేస్తున్నారు. ఇలాంటి మానుకోవాలని మనం చేస్తున్నాము. మన కాంగారెడ్డిపల్లి, నా పేరు గోవింద్ రెడ్డి, మా తమ్ముడు వైఎస్ఆర్ పంచు, నేను అంతా కలిసి 15 కుటుంబాలు, వెంకటాచార్యులంతా కలిసి మొత్తం అంతా కూడా పార్టీలో చేరడం అయింది. మాకు ఆ పార్టీలో న్యాయం జరగలేదని ఈ పార్టీలోకి రావడము, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇది గతం 20 ఏళ్ళ క్రితం కూడా మేము టీడీపీలోనే ఉన్నాము. తర్వాత కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ పార్టీలోకి చేరడం అయింది. చేరిన మా తమ్ముడు వాళ్ళన్న ఇద్దరు కలిసి లేవు ఇది చుట్టూ కాంపౌండ్ వేసుకున్నారు. కాంపౌండ్ వేసుకునేదాన్ని మేము పార్టీ చేరిన తర్వాత నైట్కే పగలగొట్టినారు. ఇంతకుముందు పగలగొట్టింటే మేము ఊరు అనుకోవచ్చు. కాబట్టి ఆ రోజే పగలగొట్టినారు. కాబట్టి దీంతో వ్యక్తిగతంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళే చేసినారనేది కూడా మాకు ఉంది. కానీ మేము దాని గురించి ప్రస్తావించుకోవాలా. మీకైతే మీడియా ద్వారా మేము మాకు జరిగిన అన్యాయం గురించి మీకు తెలియజేసుకుంటాము. వాళ్ళు దౌర్జన్యాలు చేసినా ఇట్లా ఎంత ఇబ్బందులు పెట్టినా పార్టీలోకి వచ్చినాం, పార్టీకి పని చేస్తాం, ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకుంటాం కూడా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మా పంచాయతీ తరఫున ఖచ్చితంగా మేమంతా కలిసి, మా పంచాయతీలో సీనియర్లు ఉన్నారు ఇంకా ఇంతకుముందు, నేనైతే ఇప్పుడు రావడం జరిగింది అంతేగాని వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరూ సహకారం తీసుకొని 500కు మెజార్టీ తగ్గకుండా కూడా టీడీపీని గెలిపించుకుంటాం. మాది కాంగారెడ్డిపల్లి, కొండాపురం పంచాయతీ, గోరంట్ల మండలము. మేము వచ్చేసి అశ్వర్త రెడ్డి నా పేరు. మా బ్రదరు మేమిద్దరు కలిసి ఇట్లా 1 ఎకరా కొన్నాము. దాన్ని కాంపౌండ్ వేసి ఇద్దరు భాగం పెట్టుకోవాలనుకున్నాము. మేము వచ్చేసి మాకు ఈ పార్టీలో 20 సంవత్సరాలు వైఎస్ఆర్లో ఉన్నాము. మాకేం న్యాయం జరగడం లేదు. అందుకోసం చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో మేము వచ్చేసి పార్టీలోకి వచ్చాము. మేము వచ్చిన తక్షణమే
ఆ రోజు నైటే మావన్నీ కోసాలన్నీ పగలగొట్టి చాలా దౌర్జన్యంగా చాలా మాకంతా నష్టం చేశారు. అన్న ఇవి పగలగొట్టిన వాళ్ళపైన ఎవరిపైన మీకు అనుమానం ఉందా? ఎవరు అంటే మనమేం చూడలేదు కా, వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము టీడీపీలోకి వచ్చాము అని ఇట్లా కస్యతో చేశారు. ఎన్ని రోజులు అయింది మీరు టీడీపీ పార్టీలో? మేము వచ్చి 2 రోజులు అయిందక. ఇది జరిగి మేము వచ్చిన నైటే ఇట్లా జరిగింది అనమాట. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? ఎవరిపైన అనేది మనమేం చూడలా. ఖచ్చితంగా ఇది వాళ్ళే పార్టీ వాళ్ళే చేశారు అని మేము అని ఎంత చెప్తున్నాం. నష్టం ఉందన్న మీకు? నష్టం 30-40 వేలు నష్టం అయింది మాకు. మేము వచ్చేసి ఇట్లా కాదు కదా, ఇంక ఉండేటువంటి పగలగొట్టినా కూడా మేము భయపడము. మేము వచ్చి చంద్రబాబు నాయుడిని నమ్మినాము, మేము పార్టీలోకి జాయిన్ అయినాము. ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారన్నా? కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు కా. ఇస్తారా? లేదు కా, ఇంక ఇవ్వాలంటే ఇది మీరు చెప్దాము అని అంత